గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈడీ ఎదుట పశుసంవర్ధక శాఖ ఏడీ విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఈడీ అధికారుల ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా గొర్రెల పంపిణీలో దళారులు మొయినుద్దీన్, విక్రముద్దీన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా గతంలోనే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈడీ ఎదుట పశుసంవర్ధక శాఖ ఏడీ విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఈడీ అధికారుల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా గొర్రెల పంపిణీలో దళారులు మొయినుద్దీన్, విక్రముద్దీన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలోనే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు ఈడీ అధికారులు. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. ఈడీ ఎదుట పశుసంవర్ధక శాఖ ఏడీ విచారణకు హాజరయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రధానంగా గొర్రెల పంపిణీలో దళారులు మొయినుద్దీన్, విక్రముద్దీన్ పాత్రపై ఆరా తీస్తున్నారు. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా గతంలోనే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఇక గొర్రెల పంపిణీ కేసు పూర్తి వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నారు ఈడీ అధికారులు.